అందరికీ నమస్కారం. నేను మీ బీవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక భాగం తాము గెలుచుకుంటామని టీడీపీ కూటమి కాదు, తామే గెలుచుకుంటామని వైసీపీ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీల కలయిక కొంత ఆ కూటమికి కలిసి వస్తే ఈ 6 స్థానాల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులను మార్చి లేదు తామకే కలిసి వస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ వైపే మొగ్గు చూపాయని వైసీపీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలో ఆ 7 నియోజకవర్గాల గురించి మీకు విపులంగా వివరిస్తాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గాల్లో మొత్తం 3 జిల్లాల్లో ఉన్నాయి. కొత్త ప్రకాశం జిల్లాలో వచ్చేసి 3, బాపట్ల జిల్లాలో వచ్చేసి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు జిల్లాల పరిధిలో వచ్చేసి 1 అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. గత ఎన్నికల్లో జగన్ అనుకూల వాతావరణంలో కూడా ఈ 7 4 స్థానాలను తెలుగుదేశం పార్టీ అయితే కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీడీపీకి జనసేన, బీజేపీ మరియు ఉద్యోగులు, యువత, విద్యార్థులు, వ్యాపార వర్గాల్లో ఈ కూటమికి అనుకూల వాతావరణం బాగా తోడైంది. దీంతో బాగా ఈ కూటమి పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రచారము సర్వేలు అయితే చెప్తుంది. ఈ సూపర్ 6 పథకాలు కానీ, మేనిఫెస్టో కానీ ఇవన్నీ అనుకూలిస్తుంది ఈ కూటమికని ప్రచారం జరుగుతుంది. వీటికి మించి స్థానికంగా బలమైన అభ్యర్థులను రంగాల్లోకి దించింది కూటమి అభ్యర్థులు. కూటమి పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయడం కూడా ఇక్కడ కలిసి వచ్చింది. వైసీపీలో ఎక్కువ చోట్ల స్థానికేతర అభ్యర్థులు కావడం, పార్టీలో నెలకొన్న అనైక్యత సమస్యలు కావడము, వర్గ పోరాటాలు కావడము, ఇవన్నీ కూడా దీనితోటి ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఈ వైసీపీ నేతలు అంగీకరిస్తూనే ఉన్నారు. వృద్ధులు, మహిళా ఓటర్లతో మీద ఈ వైసీపీ అనేది ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. ఎక్కువ స్థానాల్లో ఓటర్లను ప్రలోభపరిచే అంశాల్లో వైసీపీ కొంత లబ్ధి పొందిందనేటువంటి దాని మీద కూడా వైసీపీ నాయకులు అడ్డు పెట్టుకోవడం అనేది విశేషం. మొదటగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం గురించి చూద్దాం. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా పోటీ జరిగింది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో. అయితే వాతావరణం కొంత టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టు కొంతకన్నా అర్థమవుతుంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థికి బాలినేని శ్రీనివాసరెడ్డికి 23,000 మెజార్టీ వచ్చింది. అయితే అప్పట్లో వైసీపీకి అత్యధికంగా ఉద్యోగ, వ్యాపార వర్గాలు, కాపు వర్గం వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. అందువల్ల ఆయనకు అంత వచ్చింది. గత ఎన్నికల్లో 10,000 ఓట్లు పొందినటువంటి జనసేన ఈసారి ఏమైంది, ఈ టీడీపీకి మద్దతు ఇస్తుంది. ఇది టీడీపీ అభ్యర్థి జనార్దన్ పోల్ మేనేజ్మెంట్లో కూడా ఒక మంచి జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఈ వైసీపీ వచ్చి దళితులు, ముస్లింలు, బీసీలు, యాదవ సామాజిక వర్గాల ఓటర్లలో అత్యధికంగా వస్తుందన్న నమ్మకంతో ఉంది. అయితే కులాలకు అతీతంగా ఉద్యోగ, వ్యాపార వర్గాలైతే యువత, నిరుద్యోగులు టీడీపీ వైపు మొగ్గు చూపారని, వైసీపీకి భారీ నష్టం జరిగిందని ఈ రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. బ్రాహ్మణ ఓటర్లతో పాటు యాదవేతర బీసీ ఓటర్లతో టీడీపీ కూటమికి ఓట్లు పెరగడం దాదాపు ఖాయమని కనిపిస్తుంది. ముఖ్యంగా కమ్మ, కాపు, ఆర్యవైశ్యుల్లో టీడీపీకి మంచి ఆధిక్యత పొందినట్లు వెల్లడవుతుంది. అభివృద్ధి అంశాలు దామచర్లకు కలిసి వచ్చాయి. మరోవైపు గత 4.5 ఏళ్లలో నగరంలో జరిగిన భూదందాలు, అల్లరిమొకల ఆడాలు, వైసీపీ శ్రేణుల దాడులు కానీ ఈ పార్టీకి కనిపించినటువంటి నష్టం కలిగిందని ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఒంగోలు రూరల్ మండలంలో టీడీపీ ఆధిక్యత గతం కన్నా ప్రజెంటు 3 పెరిగిందనేటువంటిది వినపడుతుంది. కొత్తపట్నం మండలంలో గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చేసి వచ్చిన ఆధిక్యత భారీగా గండిపడుతుందనేది ప్రచారం జరుగుతుంది. నగరం నడివొడ్డులో ఉన్నటువంటి అన్ని బూతుల్లోనూ టీడీపీకి అనుకూల వాతావరణం కనిపించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. శివారు కాలనీల్లో వైసీపీకి ఆధిక్యత వచ్చే అవకాశం ఉంది. కొంత గెలుపుపై ఇరు పార్టీల్లోనూ ధీమా ఉన్నప్పటికీ అనూహ్య పరిస్థితుల్లో మాత్రం ఈ టీడీపీ దాదాపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు కానీ, ఓటర్ల నాడి కానీ స్పష్టంగా కనపడుతోంది. కొండైపు నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ పర్యాయం కూడా దీనికి టీడీపీకి కొంత సానుకూలత ఉన్నట్లు అర్థమవుతుంది. టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి
డోల బాలవీరాంజనేయ స్వామి స్థానికుడు కావడం, అందుగా దామచర్ల కుటుంబం సపోర్ట్ చేయడం, మాగుంట శ్రీనివాసరెడ్డి కలిసి రావడం, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా టీడీపీకి లభించాయి. వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ స్థానికేతరుడు కావడం, నియోజకవర్గ వైసీపీలో గ్రూపులు ఉండడం, ఇవి తారాస్థాయిలో ఉండడం ప్రతికూల అంశాలు. డబ్బు పంపిణీలు వైసీపీ ముందున్నప్పటికీ సొంత సామాజిక వర్గం ఓటర్ల మద్దతుగా ఉన్నటువంటి వారు చేసిన ప్రయత్నం ప్రత్యర్థి సామాజిక వర్గంలో వచ్చేసి ఓట్ల చీలికకు అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు. వైసీపీకి బలమైనటువంటి సింగరాయకొండ మండలంలో ఆ పార్టీ ఆధిక్యతకు భారీగా గండిపడిందనేటువంటిది ఖాయంగా కనిపిస్తోంది. ఇక టంగుటూరు, జరుగుమల్లి మండలాల్లో టీడీపీకి మెజార్టీ అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉందని సర్వేలు, వర్గాలు, ఓటర్ నాటి చెప్తుంది. పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లో అధికృతమైనటువంటి వైసీపీ కూడా ఆశతో ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితి పెద్దగా కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కొండేపి మండలంలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తుందని, ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి డోల బాలవీరాంజనేయ స్వామి గెలిచే అవకాశం స్పష్టంగా ఉందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక సంతనూతలపాడు నియోజకవర్గంలో వచ్చేసి స్థానికేతరుడైన వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జున పార్టీలోకి రంగంలోకి దించింది. అయితే ఇక్కడ అన్ని గ్రూపుల నుంచి అవసరమైన సహకారం ఈ నాగార్జునకు లభించలేదు. అసమ్మతివాదులను కూడా కలుపుకొని పోయేందుకు నాగార్జున చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పొచ్చు. టీడీపీ అభ్యర్థి మాత్రం విజయ్ కుమార్ కూటమి నాయకులను ఐక్యంగా నడపడంలో సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. తెలుగు తమ్ముళ్ళు పట్టుదలతో పనిచేశారని కూడా బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చీమకుర్తి మండలంలో వైసీపీ ఆధిక్యతకు గండిపడిందని చెప్పొచ్చు. అక్కడ బూచేపల్లి కుటుంబం దర్శన రంగంలో ఉండడం అందుకు ఒక కారణంగా, అలాగే చీమకుర్తిలో జనసేన ఓట్లు బదిలీ కావడం, బూచేపల్లి వ్యతిరేక వర్గం సహకరించడం కూడా టీడీపీకి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇక సంతనూతలపాడు, ఎస్జీపాడు మండలాల్లో టీడీపీ కూటమికి మంచి ఆధిక్యత లభిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. మద్దిపాడు మండలంలో కూడా ఇరు పార్టీల పరిస్థితి బాగా పోటాపోటీగా ఉన్నప్పటికీ ఎవరికైనా స్వల్ప ఆధిక్యత కనిపించేటువంటి అవకాశం ఉంది. దీంతో సుమారు 10,000 మెజార్టీ వస్తుందన్న ధీమాతో టీడీపీ ఉండగా కనీసం 2-3 వేలతోనైనా బయటపడతామని వైసీపీ ఆశల పల్లకిలో ఉంది. మరి ఏమవుద్దో చూద్దాం. ఇక అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు కానీ పరిశీలిస్తే గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది ఈ 2 నియోజకవర్గాల్లో. ఈసారి పట్టు కోసం వైసీపీ అధినాయకత్వం ముందు నుంచి ప్రయత్నాలు చేసింది. స్థానికేతర అభ్యర్థులైనటువంటి వారిని ఇది ఇక్కడ రంగంలోకి దించింది. అద్దంకిలో వచ్చేసి పెన్నా వెంకటహనుమరెడ్డిని, అట్లనే పర్చూరులో వచ్చేసి ఎడం బాలాజీని అయితే రంగంలోకి దించింది. ఇక్కడ గొట్టిపాటి రవికుమారు, ఏలూరు సాంబశివరావు కూటమి తరపున పోటీ చేస్తున్నారు. అద్దంకిలో డాక్టర్ గరటయ్య వైసీపీకి రాజీనామా చేయగా, పర్చూరులో మండల, గ్రామ స్థాయిలో పలువురు బలమైన నేతలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో అయితే చేరడం జరిగింది. మరికొందరు సైలెంట్ అయ్యారు. ఈ ఓటర్ల ప్రభావిత చర్యలకు వైసీపీ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ టీడీపీ కూటమి నుంచి ఎక్కడా కూడా తగ్గలేదని చెప్పొచ్చు. పోలింగ్ అనంతరం పరిణామాలు పరిశీలిస్తే అద్దంకి నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ ఈ యొక్క టీడీపీకి సానుకూల వాతావరణం కనపడిందని స్పష్టంగా అర్థమవుతుంది. సంతమాగులూరు మండలంలో ఈ టీడీపీకి ఆధిక్యత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బల్లికూర మండలంలో టీడీపీకి 800 మెజార్టీ రాగా ఇప్పుడు రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. అద్దంకి పట్టణంలో టీడీపీ ఆధిక్యత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. పంగులూరు, కొరిసపాడు మండలాల్లో మంచి మెజార్టీ రవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పర్చూరు నియోజకవర్గంలో చిన్నగంజాం మండలంలో వైసీపీ ఆధిక్యత పూర్తిగా గండిపడింది. జనసేన కలయిక ఇతర అంశాలతో పర్చూరు, కారంచేడు మండలాల్లో వచ్చేసి టీడీపీ మెజార్టీ పెరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఇక ఇద్దనపూడి మండలంలో స్థానిక పరిస్థితులు, గొట్టిపాటి వర్గీయుల్లో కూడా కొందరు అదనంగా కలిసి రావడంతో ఏలూరుకి దళిత బలహీన వర్గాల్లో పలువురు కొత్త మద్దతు ఇచ్చి బాగా సపోర్ట్గా ఉన్నారు. దీంతో అక్కడ మెజార్టీ బాగా వచ్చేటట్టుంది. ఇంకొల్లు మండలంలో గట్టి పోటీ జరిగినప్పటికీ దగ్గుబాటి వర్గీయులు ఎక్కువ మంది టీడీపీతో కలిసి వచ్చారు. దీంతో నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎప్పుడు రాని ఆధిక్యత ఈసారి ఈ యొక్క పర్చూరులో టీడీపీకి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇక చీరాల, కందుకూరు నియోజకవర్గాల్లో కొంత నువ్వనేనటువంటి పోటీ జరుగుతుంది. ఈ ప్రధాన పార్టీ అభ్యర్థులైనటువంటి వైసీపీ అభ్యర్థి అయినటువంటి కనిగిరి మా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇంటూరు నాగేశ్వరరావుల మధ్య కందుకూరులో ఒక రసవత్ర పోటీ జరుగుతుంది. చీరాల మాత్రం త్రిముఖ పోటీ జరుగుతుంది. వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్, టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ మధ్య కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ రంగంలోకి దిగారు.
మూడు పార్టీల్లోనూ విజయావకాశాలపై ధీమా ఉన్నప్పటికీ త్రిముఖ పోటీ టీడీపీకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో టీడీపీ వైసీపీలు పోటీపడగా కాంగ్రెస్ అభ్యర్థి కొంత వెనుకబడ్డారని చెప్పొచ్చు. అయితే యాదవులు ఒక అత్యధికంగా ఉండే గ్రామాల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్కు బాగా అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఎం కొండయ్య యాదవ్పై దాడి జరగడం, బలహీన వర్గాల్లో ఆయన కొంత మేర కలిసి రావడం, వైసీపీ పోలింగ్ చివరిలో వైసీపీ కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణలో మునిగి తేలుతుండగా మిగిలిన ఓట్లను పోల్ చేసుకోవడంలో టీడీపీ సఫలీకృతమైందనేటువంటి విజయం సాధించిందనేటువంటి చర్చ సాగుతుంది. ఇక 6 వయసుల ఓట్లలో టీడీపీకి ఊహించిన దానికన్నా ఎక్కువగా పడ్డాయని తెలుస్తుంది. వేటపాలెం మండలంలో టీడీపీ కాంగ్రెస్ ప్రధాన పోటీదారులు ఉండగా చీరాల మున్సిపాలిటీలో 3 మధ్య పోటీ నడిచింది. యాదవ్ సామాజిక వర్గంగా ఉన్న గ్రామాలన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా మారాయనేది ప్రచారం జరుగుతుంది. వైసీపీ ఓట్ల చీలక కలిసి వస్తుందన్న భావన టీడీపీ శ్రేణుల్లో విజయంపై నమ్మకం పెరిగింది. ఈ విషయం బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కందుకూరు వైసీపీ విషయానికి వస్తే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానికేతరుడు కావడం, ఇక్కడ ప్రధానంగా బలమైన వర్గమైనటువంటి ఎమ్మెల్యే మహిదరెడ్డి వర్గం సపోర్ట్ ఇవ్వకపోవడం, అంటే వైసీపీకి బుర్రా మధుసూదన్ యాదవ్కి సపోర్ట్ ఇవ్వకపోవడం కొంత మైనస్గా ఉంది. ఆర్య వయసు ఓట్లలో కొంత టీడీపీకి ఎడ్జి కావడం, అలాగే జనసేన రూపంలో కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి బాగా అనుకూలించాయని చెప్పొచ్చు. అలాగే వేలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత బాగా వస్తుందనేది స్పష్టమవుతుంది. గుడ్లూరు మండలంలో వైసీపీకి మెజార్టీ ఉంది. కానీ ఉలవపాడు మండలంలో వచ్చేసి ఆధిక్యతపై ఇరు పార్టీలు విశ్వాసంతో ఉన్నారనేది చెప్పచ్చు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వైసీపీ ఓటర్లను తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ వైపు తిప్పుకోవడంలో చాలా వరకు సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. దీంతో టీడీపీ ఆశలు బాగా పెరిగాయని, టీడీపీ విజయావకాశాలు కూడా పెరిగాయని, ఎడ్జి బాగా కనపడుతుందనేటువంటిది ఇక్కడ వినపడుతుంది. గ్రూపులకు అతీతంగా ఈ కందుకూరు నియోజకవర్గంలో బలమైన కమ్మ, యాదవ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గాన్ని ఇక్కడ రంగంలోకి దించడంతో అంచనాల విషయంలో అందరితో పాటు కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందనేది అర్థమవుతుంది. అది ఫ్రెండ్స్, టోటల్గా ప్రకాశం తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఫలితాలు, రాబోయేటువంటి ఫలితాలు ఎడ్జి ఎవరికి ఉందనేది ఎక్కువగా 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే ఒక్క చీరాల మాత్రం పోటీ అటు ఇటుగా ఉంది. మరి రాబోయే జూన్ 4వ తేదీ రిజల్ట్ తర్వాత ఎవరి భౌతికం ఏంటో తెలియనుంది. అప్పుడు దాకా వేచి చూద్దాం ఫ్రెండ్స్.